ఐడి డిపార్ట్మెంట్ యొక్క పని ఏంటి? వాళ్ళ పనే ఇది, వాళ్ళ బాధ్యత అది. ఎక్కడెక్కడైతే అది సినిమా వాడు అవ్వచ్చు, వ్యాపారస్తుడు అవ్వచ్చు, బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, రాజకీయ నాయకుడు అవ్వచ్చు, ఎక్కడైతే పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతున్నాయో, పెద్ద ఎత్తున కోట్లు ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో వాళ్ళ డాగా కన్ను పడుతుంది. ఆ డాగా కన్ను వాళ్ళది, అదే పని వాళ్ళకి. లేకపోతే ఇంకేముంది, లేకపోతే ఆ డాగా కన్ను లేకపోతే ఎట్లా తెలుసు? లీగల్గా వచ్చే అమౌంట్ అని ఎట్లా తెలుసు నీకు? అది లీగల్ చాలా ట్యాక్స్ కట్టకుండా జిఎస్టీ కట్టిన అమౌంట్ ఉంటుంది. అన్ని లెక్కలు చూపించాలి కదా. జిఎస్టీ కట్టి నీకు అన్ని క్యాష్ తీసుకున్నా కూడా వీళ్ళన్నీ నువ్వు లెక్కలు చూపిస్తే అప్పచెప్పేసి వెళ్ళిపోతారు. ఒకటి జిఎస్టీ, ఇప్పుడు ఈ జిఎస్టీ కట్టాలి, ఈ ట్యాక్స్ కట్టాలి. నువ్వు 140, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గేమ్ చేంజరు ఫస్ట్ డే కలెక్షన్ 185 కోట్లు అన్నారు. 185 కోట్లు ట్యాక్స్ కట్టేవా నువ్వు? కట్టావా? అదే అక్కడ అసలు 185 కోట్లు అంటే ప్రజలకు తెలియదు. నువ్వు బోగస్గా 185 కోట్లు వచ్చిందని బోగస్. 185 కోట్లు అనేది గ్రాస్. నెట్ ఎంత దాంట్లో 60-70. నువ్వు 60-70కి కట్టుంటావు వరకు ఒకవేళ అనుకుందాం, నిజంగా నిజాయితీగా ఉంటే 60-70 కట్టావనుకోవచ్చు. మరి మేము అనౌన్స్మెంట్ 185 అని ఇస్తే నువ్వు ఎగ్గొట్టినట్టే కదా. 185 వస్తే 60కి కట్టావని అడిగాడు. ఊరిని మన సినిమా వాళ్ళు ఏంటంటే మిగతా వీటికి మనకి తేడా అంటే మన తెలుగు ఇండస్ట్రీకి మిగతా వాళ్ళు ఏంటంటే డేగ కన్ను తెరిచి వాళ్ళు వెతుక్కుని వస్తారు. వాళ్ళు వెతుక్కుని ఇదిగో ఇక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. మన ఇండస్ట్రీ అంటే మనమే ఇన్వైట్ చేస్తాం. ఇగో మేము ఇలా సంపాదిస్తున్నాం, మేము ఇలా చేస్తాం, రండి మా మీదకి రండి అని మనమే ఇన్వైట్ చేస్తాం. అది మన దౌర్భాగ్యం. మన ఇది మనమే వాళ్ళని హారతి ఇచ్చి వెల్కమ్ చేయటం, రైట్ చేయమని. అది బుద్ధి లేని పనులు అంతే. ఇప్పుడు నువ్వు 300 కోట్లు తీసుకుంటున్నావు, ఎవరికి కావాలి? నువ్వు పని చేస్తున్నావు, నీ ప్రొడ్యూసరు, బిజినెస్, నీ డైరెక్టర్. నువ్వు ఇచ్చినవాడు పుచ్చినవాడు మీ ఇద్దరి మధ్య. అది బయటికి ఎందుకు రావాలి? నువ్వు ఎంత తీసుకుంటున్నావు, ఎవరికి కావాలి? అంటే మామూలుగా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు కూడా ఇప్పుడు 200 కోట్లని, 300 కోట్లని, 500 కోట్లని భారీ బడ్జెట్, అది మొత్తం కూడా లీగల్గా ఉంటేనే కదా మీరు అది బయటికి రిలీజ్ చేస్తారు. అంటే ఇంత పెడుతున్నావు అని ఎవరు లీగల్గా రిలీజ్ చేస్తారంటున్నావు? 300 కోట్లని డైరెక్ట్ గా చెప్తే అప్పుడు చేయాలి కదా సినిమా. 300 అది ఎట్లా? 300 అట్లే అప్పుడు 300 కోట్లు అని చెప్తున్నావు నువ్వు. అప్పుడు ఎందుకు చేయాలి నేను? 300 కోట్లు అవుద్దా, 305 అవుతాయా, 280 అవుతాయా? నాకు అంతా అయినాక తెలుస్తుంది. వైట్ మనీ అంటారా, బ్లాక్ మనీ అంటారా? వైట్ చేయాలమ్మా. బ్లాక్ ఉంటుంది. వైట్ మనీ, బ్లాక్ మనీ అంటే ప్రశ్న అసలు అంత వైట్ అయితే ఎందుకు రైడ్లు వస్తాయి దేశంలో? బ్లాక్ లేకుండా ఇన్ని కోట్ల ట్రాన్సాక్షన్ సాగదు మన దేశంలో. అది లెక్క. డెఫినెట్గా ఏదో ఇతర దేశం, అమెరికా లాంటి దేశం అయితే మొత్తం వైటే, నో పాయింట్ ఆఫ్ బ్లాక్, క్యాష్ అనేది ఉండదు. ఇక్కడ మనకు తప్పదు. మరి 100 కోట్లు తీసుకునే హీరో ఎంత వైట్ తీసుకుంటాడు? 100 కోట్లు వైట్ తీసుకుంటాడా? 100 కోట్లు తీసుకుంటే అతనికి వచ్చేది 30 కోట్లు ఇస్తారా? నల్లధనాన్ని నిర్మూలించడానికి నరేంద్ర మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి ఎన్నో ప్రయత్నాలు చేశారు. మరి ఇప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీ మొత్తం అంటే సగానికి సగం నల్లధనం. సినిమా ఫీల్డ్ గురించి పట్టుకోవడం, సినిమా ఫీల్డ్ అంతా మొత్తం కలిపి సాడైతే 10% ఆఫ్ బ్లాక్ మనీ లెక్క పెడితే రాజకీయ నాయకులు ఇల్లు చుట్టూ చూడండి. రాజకీయ నాయకులు, నా కొడుకులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి రాజకీయ నాయకుడుకు బ్లాక్ తప్పితే వాళ్ళకి వేరే వైటే రంగు తెలియదు. వాళ్ళకి నలుపు వేసుకునేది మాత్రం వైటు, లైఫ్ అంతా నలుపే. వాళ్ళని ఊరిని సినిమావాడు ఏదో సినిమాలో ఏమనుకుంటున్నారు? సినిమాలు అందరూ సుభిక్షంగా ఉన్నారా? 100 మంది డైరెక్టర్ల లిస్ట్ ఉంటే 2-3 అయ్యా బాగుండేది. మిగతా డైరెక్టర్ అద్దె కూడా కట్టుకుంటా లేని పరిస్థితిలో ఉన్నారు. 100 మంది హీరోల కోసం ప్రయత్నిస్తూ ఉందంటే పట్టుమని 10 మంది హీరోలు కూడా లేరు బతికేవాళ్ళు. సంవత్సరం అయ్యేటప్పటికి ఆ 10 సినిమాలు 20 సినిమాలు ఇట్లు ప్రొడ్యూసర్లు అన్ని సినిమాలు తీస్తే మిగిలేదు 10 మంది. ఏం సినిమావాడు ఏదో ఒకటి చూసేసి ఒకడు చేసేసాడు కనుక, ఒకటి కోట్లు పెట్టి తీసాడు కనుక అందరూ కోట్లు అనుకున్న భ్రమ. సినిమావాడు కేవలం ఆ పైన కనపడుతున్న ఆ నలుగురు చూసి సినిమా ఫీల్డ్ అంతా ఇలా పచ్చగా ఉంది, ఇలా ఆహా ఓహో వెళ్ళిపోతుందంటే ఎర్రిపప్పుతారు. ఆ నలుగురు ఉన్నారు కదా తెలుగు మైత్రి వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్. అదే చెప్పేదే ఉంది. సక్సెస్ అయిన వాడు ఉంటాడమ్మా, సక్సెస్ లేనివాడు పోతాడు. సక్సెస్ స్పీక్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీలో సక్సెస్ తప్పితే మరే కులము మతము ఏమీ ఉండదు. సక్సెస్ ఉంటే నీ ఇంటి చుట్టూ ఉంటారు. సక్సెస్ లేకపోతే నువ్వు వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నా పట్టించుకోరు. దిస్ ఈస్ ఇండస్ట్రీ.
కనుక సక్సెస్ ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ ఇంటి అద్దె కట్టుకునే పరిస్థితి కూడా ఉన్నాయి. డైరెక్టర్లు కానీ మరి అట్లాంటి డైరెక్టర్ల మీద ఐటీ రైట్స్ ఏంటి సార్ మరి మీరు అన్నట్లు అలాంటి వాళ్ళ మీద చేయలే. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ మీద ఎక్కడ వాళ్ళకి సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ వాళ్ళ లెక్క సక్సెస్ ఫెయిల్యూర్ కాదు మన లెక్క. వాళ్ళ లెక్క వాళ్ళకి అందుతూ ఉంటుంది ఇన్ఫర్మేషన్. ట్రాన్సాక్షన్ ఇన్ని కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది, ఇన్ని కోట్లు ఆ చేతి నుంచి ఈ చేతికి వెళ్ళింది, ఈ చేతికి నుంచి ఆ చేతికి వచ్చింది, వీళ్ళు ఇంతకు అమ్మారు, అంతకు వీళ్ళు డిస్ట్రిబ్యూటర్లకి ఇంతకు అమ్మారు, డిస్ట్రిబ్యూటర్లు జిల్లా వైజ్ ఇంత ఇచ్చారు, అన్ని లెక్కలు కరెక్ట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. వాళ్ళు అంత పెద్ద నెట్వర్క్ ఏదో మనం అనుకున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ అనే 4 ఆఫీసులు సినిమాలో చూపించినట్టు కాదు. ఇవాళ చేస్తారంటే 55 చోట్ల అటాక్ ఇచ్చారు. అంటే 55 చోట్ల ఒక మనిషిని ఒక ఇండస్ట్రీ మనిషి సంబంధించి ఒక ఇండస్ట్రీ అయినా ఏ పరిశ్రమకు సంబంధించి అయినా పట్టుకోవాలంటే వాడి బావమరిది, అల్లుడు, డ్రైవరు, వాచ్మెన్, ఇంకెవడు వాడికి ఎక్కడెక్కడ కనెక్షను, ఎవడెవడితో పరిచయాలను అందరినీ బ్లాక్ చేస్తారు. అందరి ఇళ్లలోకి వెళ్తే ఎవరింట్లో వీడు సూట్ కేసు దాచిపెట్టాడో, ఎవరింట్లో వీడు అగ్రిమెంట్ దాచిపెట్టాడో అన్నీ బయటకు వస్తాయి. అవన్నీ వాళ్ళు అంత పకడ్బందీగా ఉంటారు. అది ఇండియా రాష్ట్రానికి సంబంధం లేదు. ఆ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడికి వచ్చినాక ఎక్కడికి వెళ్తున్నామో కూడా ఈ రాష్ట్ర ఆఫీసర్స్ కూడా తెలీదు. వచ్చినాక బండి ఎక్కినాక తీసుకెళ్లేదాకా అని తప్పితే ముందు ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు ఇచ్చా పలా చోటుకి వెళ్తా అంటే ఇస్తే వీళ్ళు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని. సో అందుకని అంత పకడ్బందీగా ఉంటుంది. అదే సో వాళ్ళు చాలా పకడ్బందీగా ఉంటారమ్మా. అన్నప్పుడు వాళ్ళేదో వాళ్ళని మనం ఎస్కేప్ అవ్వాలి, వాళ్ళ నుంచి దాటుకుని మనం తప్పించుకుపోవాలనుకుంటే మనకు రేవంత్ రెడ్డికి పూయటం తప్పితే ఈ రంగు ఆయన సంబంధం లేదు అసలు. డైరెక్ట్ సెంట్రల్ గారు విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు, విషయం తెలియక అజ్ఞానంతో అర్ధజ్ఞానంతో ఇలాంటి అవాకులు చవాకులు పేలుతారు. దిల్ రాజు గారు మొన్ననే కలవడం కూడా జరిగింది కదా మన సీఎం గారిని. మళ్ళీ కలిసిన తర్వాత ఒక పదవి అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ఏంటంటే కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాక్కున్నట్టు ఆయన పదవి ఇచ్చాడు, ఆయన చేతిలో పని. ఈ ఎడం చేత్తో లాక్కుంటానికి ఆయనకు సంబంధం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ అని ఆయన మాట రేవంత్ రెడ్డి అనేది ప్లీజ్ క్యారీ ఆన్ విత్ యువర్ బిజినెస్, వీ నో వాట్ టు డూ అంటాడు ఆఫీసులు. ఈ సీఎంలకంతా భయపడే ఆఫీసులు ఇన్కమ్ ట్యాక్స్లో ఉండరు. ఇన్కమ్ ట్యాక్స్ సీఎం ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏ ఇన్కమ్ ట్యాక్స్ అసలు పనిచేయడు. ఓన్లీ సెంట్రల్ దానికి ఇండిపెండెంట్ బాడీ అది, దాని హోమ్ మినిస్ట్రీ. ఆ హోమ్ మినిస్ట్రీ నుంచి ఉంటుంది. వీళ్ళన్నీ అది కూడా ఊనే ఎవరు వీళ్ళన్నీ రెడీ చేసి ఇదిగోండి ఇది ఇన్ఫర్మేషను, ఇన్ని కోట్ల ట్రాన్సాక్షన్, ఇంత జిఎస్టీ కానీ, ఇన్ని కోట్లు కానీ, ఇంత ట్యాక్స్ కానీ ఎగ్గొట్టబడింది. సో దిస్ ఈస్ ది దెన్ క్యాచ్ దెమ్ విత్ ఎవిడెన్స్ అంటారు వాళ్ళని. అప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకుని ఎవిడెన్స్ తోటి పట్టుకుంటారు. ఇప్పుడు ఎవిడెన్స్ తోటి పట్టుకున్నాక ఇప్పుడు ఏమవుద్ది, పట్టుకుంటారు, పెనాల్టీ కట్టమంటారు, కట్టేస్తారు. ఇప్పుడు ఎవిడెన్స్ చూపిపోతే వాళ్ళకి రిస్క్ ఏం పడదు, సీజ్ చేస్తారు అమౌంట్. ఇప్పుడు కనపడిందని డబ్బు ఉంది, ఇది లెక్క చూపించాలి వాళ్ళు, ఇది అని అమౌంట్ ప్రకారం ఇది అమౌంట్ అన్నారు ఇచ్చేస్తారు. లెక్క చూపించాలి దట్ మనీ సీజ్డ్ అంతే. అలాగే బ్యాంక్ అకౌంట్లు క్లోజ్ చేస్తారు. ఇవన్నీ నువ్వు అకౌంట్ చూపించుకుంటే దాదాపు వాళ్ళు పక్కాగా ఉంటారు. పక్కగా దాదాపు ఇది మనమేదో మీడియాకి తెలియక ఏదో సోషల్ మీడియా మాట్లాడదంటే అలాంటి కోట్ల మీద 100 కోట్ల మీద ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళ దగ్గర మహత్తరమైన ఆడిటర్స్ ఉంటారు. చాలా నైపుణ్యం ఉన్న వాళ్ళు, ఎక్కడ ఎలా ఎస్కేప్ చేయాలి, ఏ అకౌంట్ని ఎట్లా చూపించాలి అది సలహాలు చెప్పగలిగే ఆడిటర్స్ వీళ్ళ వెనకాల ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రతి అడుగుకి వాళ్ళ సలహాలు సంప్రదింపులు లేకుండా వీళ్ళు చేయరు. సో ఎన్ని ఉంటాయి, వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ జాగ్రత్తలు కూడా ఎక్కడ భారీ కలెక్షన్స్ రావడం ఇది రాకపోయినా వస్తుందమ్మా. మీరు తెలుసుకోని విషయం అంటే ఏదో సినిమా సక్సెస్ని బట్టి వాళ్ళు ఈ ఒక్క సినిమా కాదు కదా, దిల్ రాజు 52 సినిమాలు మార్కెట్లో పేరు తగులుతుంది. కోట్లు అది కొన్నాడు, ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు, ఇది తీస్తాడు అన్నీ వింటూ ఉన్నారు. అలాగే మైత్రి ఒకే సంక్రాంతికి 2 సినిమాలు పెద్ద 2 వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. సో అన్ని మార్కెట్లో తెలిసిన విషయాలే కదా. సో వాళ్ళు ఇంత చేస్తున్నారు, ఇన్ని కోట్ల మీద చేస్తున్నారు, ఇన్ని కోట్ల బిజినెస్ చేస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో. ఏమిటి వాళ్ళు కన్ను పడుద్ది అంటే చేస్తున్నారు సంతోషం, కానీ వాళ్ళు కరెక్ట్గా దానికి తగిన డిఎస్టీలు కడుతున్నారా అని చూస్తారు రికార్డ్స్. జిఎస్టీ చూస్తేనేమో లక్షల్లో ఉంటుంది, వీళ్ళు చెబుతున్న ఆదాయం చూస్తే కోట్లతో ఉంటుంది. ఆటోమేటిక్గా వాళ్ళు దాని మీద వెరిఫికేషన్ అన్నీ ఊరిని వెళ్ళరు, బ్లైండ్గా అన్ని ఆధారాలు పెట్టుకుని వెళ్తారు, పాస్ చేస్తారు, దొరికిపోతారు వీళ్ళందరూ.